దేవుని యొక్క వాక్యములో రాయబడిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలను దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా, వాద్యముల ద్వారా, తప్పట్ల ద్వారా, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారని మేము నాయన నమ్ముకుంటున్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు నాయన నీ వర్తమానాన్ని మేము చదవటానికి సిద్ధపడి ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ మాటలు మా నోటు నుంచి వినటానికి నీ బిడ్డలకు వినగలిగిన చెవుని, గ్రహించుకునే మనసు మాకు అందరికీ అనుగ్రహించి ఈ వాక్యములో ఉన్న మాటలు మాకు తెలియపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తన మోషే ద్వారా తెలియపరిచాడు. ఆ విషయాలు మరి మోషే గారు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వారిని విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి వారిని మరి ఎర్ర సముద్రము దాటించిన తర్వాత కొన్ని ఆజ్ఞలను మోషే తీసుకొచ్చాడు. దేవుడు తన ఆజ్ఞలను మోషేకి అప్పగించాడు. ఆ తర్వాత వారు ఒక చక్కనటువంటి మందసాన్ని ఏర్పాటు చేసి ఆ మందసములో పలకలు, మన్నా పాత్ర, ఆరోను చిగురించు కర్ర, మోషే గారు కూడా ఆ కర్రనే మరి ఆయన ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఈ కర్ర ఎక్కడిది అంటే ఆయన దేవునితో మాట్లాడిన తర్వాత మోషే గారు మోషే ఆయనకు ఒక కర్ర చూపించినప్పుడు ఆ కర్ర దేవుని శక్తిగా మార్చుకొని దేవుడు ఆయన శక్తిని ఆ కర్ర ద్వారా జరిగించేలాగా దేవుడు చేశాడు. అప్పుడు ఆ కర్ర హారోనుకి ఇస్తాడనమాట. హారోన్ దగ్గర ఉంటుంటుంది ఆ కర్ర. ఈ హారోను మోషే గారు ఏమి చెప్పినా నీటిలో పెట్టమన్నప్పుడు నీటిలో పెట్టినప్పుడు అక్కడ ఒక గొప్ప అద్భుతములను జరుగుతుండే. ఆ కర్రను కింద పడేయమన్నప్పుడు ఆ కర్ర పాముగా మారిపోవటము, ఇంకా ఆయన ఏది అంటే అది జరిగేలాగా దేవుడు ఆనాడు దినాల్లోనే మోషేకి ఆ లెక్కను చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ కర్రను దేవుడు ఒక శక్తిగాను ఆ కర్ర ద్వారాగా వీరికి అర్థమయ్యే రీతిలో దేవుడు తెలియపరిచాడు. అయితే ఆ కర్ర ఆరోనుకి ఇచ్చి అప్పుడు ఆ యొక్క ఐగుప్తి అయిన ఆ రాజు దగ్గర అనేకమైనటువంటి సూచక్రియలు జరిగాయి. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు మరి ఒక మందసాన్ని చేయించి ఆ మందసంలో ఈ మూడిటిని పెట్టడం జరిగింది. అయితే ఆ మందసాన్ని మోస్తూ వెళుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి, అయ్యా మోషే, ఇంకింతవరకు నీ యొక్క ప్రయాణాన్ని సాగించావు గనక ఇక్కడ నుండి ఇప్పుడు బాధ్యత యెహోషువకి అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేదాకా, నేను చెప్పిన ప్రాంతం వెళ్ళేదాకా ఈ ప్రజలకు మరి జాగ్రత్తగా మరి క్రమాలుగా మరి నియమ నిబంధనలుగాను మరి యెహోషువ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మరి ఆ బాధ్యతలన్నీ కూడా యెహోషువకి అప్పగించని చెప్పేసి దేవుడు మోషేతో చెప్పినప్పుడు ఆ మోషే యెహోషువకు తెలియపరిచాడు. ఆ తర్వాత యెహోషువ చాలా భయపడ్డాడు. అయ్యో, నేను ఇంతమంది జనాలను నేను ఎలా నడిపించగలను అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు భయపడద్దు, మోషేకు తోడున్న వాడును, నీకు నేను తోడుంటాను. నువ్వు ఏదైతే చేయమంటానో నేను
అది నువ్వు చెయ్యి, అది నేను చేస్తాను నీ పక్షాన అని చెప్పేసి యెహోషువకు చాలా ధైర్యాన్ని చేకూర్చాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధముగా యెహోషువకు ధైర్యం పరిచి, నేనున్నాను, నువ్వేం భయపడ మాకు, ఈ ప్రజలందరినీ ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతాన్ని మీరు స్వాధీనము చేసుకొని సంతోషంగా ఆనందంగా మీరు అనుభవించవచ్చు అని చెప్పేసి దేవుడు వారికి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ఒక చరిత్రను మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఆ ప్రయాణం చేస్తున్న సందర్భంలో వారు కొంత దూరం వచ్చిన తర్వాత వారికి ఒక ప్రాంతం అనేది శత్రు ప్రాంతము కనిపించింది. అది యెరికో అనే ప్రాంతము. ఆ యెరికో ప్రాంతము వారు చాలా బలం కలిగిన వారు, కాస్త కష్టతరంగానే ఉంటుంది వీరు ప్రయాణాల్లో చేస్తున్నటువంటి సందర్భాల్లో. అయితే వారు ఏం చేస్తారంటే, ఈ యొక్క వారు ముందుగానే ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకున్నారు, వారి భవిష్యత్తులను తెలుసుకున్నారు. ఇశ్రాయేలీలు దేవుడు మహా గొప్పవాడు, సముద్రాలను పాయలు చేసినటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు గనక ఆయన్ని మనం ఎదుర్కోవాలంటే చాలా కష్టతరంగానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని గురించి తెలుసుకొని వారేం చేశారంటే, బయట నుంచి లోనకు రాకుండా, లోన నుంచి బయటికి పోకుండా ఆ ప్రాకారాలన్నీ కూడా, ఆ ద్వారాలన్నీ కూడా మూసివేసినట్టుగా చేయబడింది. వారు ఎవరు కూడా బయటికి రావడానికి కూడా లేకుండా చేశారు. వారికి తెలిసిపోయింది అన్నమాట, ఇశ్రాయేలు ప్రజలు నెక్స్ట్ మన దేశాన్ని వారు మరి గెలవటానికి పోరాటానికి వస్తున్నారు మన మీద, మనం ఎవరం కూడా మనం బయటికి పోకూడదు, లోనికి రాకోకుండా చాలా పగడబందుగా బందోబస్తుగా చేశారు. ఎవరు కూడా గోడలు ఎక్కటానికి కూడా లేకుండా అంత బందోబస్తుగా చేశారు ఆ యెరికో గోడలు కలిగిన, ఆ యెరికో పట్టణం కలిగిన వారు. అప్పుడు వారు ఏం చేశారంటే, మొట్టమొదటగా ఎదుర్కోవాల్సింది చాలా గొప్ప ప్రాకారాలు అన్నమాట. చాలా ఎత్తు కలిగింది, ఎక్కటానికి కూడా ఎక్కలేనంత ఎత్తుగా కట్టించారనమాట. గోడలు చాలా మందం కలిగింది. ఎన్ని ఏనుగులు వచ్చి నెట్టినా పడిపోయేటువంటి గోడలు కాదు, కొన్ని సంవత్సరాల పొడుగుతో వారు కట్టించుకున్న గోడలు అనమాట. చాలా మందంగా కట్టించారు. కాబట్టి ఆనాటి దినాల్లో మిషన్లు లేవు, జేసీపీలు లేవు, ఏమీ లేవు గనక ఆనాడు ఏనుగులు, గుర్రాలు, రథాలు ఇటువంటి వాటితోనే కూలగొట్టేవాళ్ళు అన్నమాట. ఏనుగుల చేత కూలగొట్టుతూ ఉండేవాళ్ళు. కాబట్టి మరి అప్పుడు బలమైన వస్తువులు ఏంటంటే ఏనుగులే. తలుపులు కూడా పగలగొట్టాలన్నా, తలుపులు పడేయాలన్నా, మిద్దెలు పడేయాలన్నా, మరి బిల్డింగులు పడేయాలంటే ఏనుగులతోనే పడేసేవారు. అటువంటి మరి పనిని వారు ఉండేవారు. అయితే అంత స్టాండర్డ్గా కట్టారనమాట ఆ యొక్క ప్రాకారం చుట్టూ. అయితే దేవుడు యెహోషువకు చెప్తూ ఉన్నాడు, యెహోషువా, వాళ్ళని నీకు నేను అప్పగించుతాను, నేను చెప్పినట్టుగా మీరు ప్రయత్నాలు చేయండి, నేను చెప్పినట్టుగా నడవండి, ఆ రాజుని, ఆ యెరికో రాజుని, ఆ ప్రజలందరినీ, ఆ పట్టణాన్ని మీకు అందరికీ అప్పగించుతాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎలా చేయాలో అనేది యెహోషువకి వివరించి చెప్పాడు దేవుడు. అది ఎలా చేయాలంటే, మీరు మందసం మధ్యలో పెట్టుకొని ముందు వెనక బోర్లు కొమ్ములు పట్టుకొని, గొర్రెపోతు కొమ్ములు పట్టుకొని ఊదుకుంటూ ఆ ప్రాకారం చుట్టూను తిరగండి. వారు లోన్నే ఉంటారు, మీరు బోర్లు తీసుకొని గుండ్రగా ప్రాకారం చుట్టూ తిరగండి, ఆ ఊరు చుట్టూ. అట్లా 7 దినాలు ఆ ప్రాంతం చుట్టూ ఆ యొక్క ప్రాకార గోడ చుట్టూ తిరగండి. ఆ తర్వాత నేనొక సమస్య నేనొకటిని మీకు తెలియపరుస్తాను అన్నాడు. ఆ తర్వాత వారు తిరిగిన తర్వాత అప్పుడు అందరు కలిసి దేవునికి స్తోత్రాలు చెప్పమని, కేకలు వేయమని చెప్పాడు. ఆ తర్వాత వారు జై కొట్టుకుంటూ కేకలేశారు. యెహోవా ఏదో యుద్ధం అని వారు కేకలేశారు. యుద్ధం ఎవరు చేయలేదు, ఎవరు అప్పటికింకా యుద్ధం చేయటానికి లేరనమాట. ముందు ఈ దేవుని మీద వారు చెప్పిన ప్రకారంగా ఆ నియమాలను పట్టుకొని చేశారు. ఆ తర్వాత వాళ్ళు కేకలు వేయిచుండగా
ఆ గొప్ప ప్రాకారమైనటువంటి గోడలు ఏం చేసినంటే కుప్ప కూలిపోయినాయి. కుప్ప కూలిపోయినాయి. కూలిపోయిన తర్వాత అది అందులోకి వెళ్ళిపోయి ఆ ఊరిని, ఆ పట్టణాన్ని మొత్తాన్ని కూడా పతనం చేసేసారు, తగలబెట్టేశారు. ఆ తర్వాత ఆ పట్టణంలోకి వెళ్ళే ముందుగా చెప్పిన మాటలు ఏంటి అంటే, ఇక్కడ మనం వాక్యం చదువుకుంటే 6వ అధ్యాయం అండి, యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి పేజీ నెంబరు 180వ పేజీ నెంబరు, అధ్యాయం అండి 6, 18వ వచనం చూద్దాం. శాపగ్రస్తమైన దానిలో నుండి కొంచెమైనను మీరును తీసుకొన్న ఎడల మీరును శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెములను శాపములను తప్పించుకొని దానికిని బాధ కలగజేయుదురని గనుకనే శాపించబడిన దానిలోనిది మీరును ముట్టకూడదనియు, వెండి అయినా బంగారమైన ఎత్తడైనను ఇనుము పాత్రలైనను యెహోవాకును ప్రతిష్టమైనది వాటిని యెహోవా దగునగును చున్న వలననియు, యాజకులకును బూరలను ఊదగానే ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరలు ధ్వనిని వినినప్పుడు ప్రజలను ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిను. ప్రజలందరూ తమ ఎదుట నుండి చక్కగాను పట్టణములను ప్రాకారములను ఎక్కి పడగొట్టుకొనిరి. వారు పురుషులేమియు స్త్రీలేమియు చిన్న పెద్దలేమియు మొదలైన గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోనున్న సమస్తమును కత్తివాత చేతన సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేసి ఇంటికి వెళ్ళి మీరును ఆమెతోనూ ప్రమాణము చేయండి, ఆమెకును కలిగి ఉన్న వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును చెప్పాను. చూసారా, ఈయనను ఆ యొక్క ప్రాంతంలో ఒక వేసి అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఈ ఏగు చూడటానికి వచ్చినప్పుడు వారిని దాచిపెట్టి వారిని జాగ్రత్తగా భద్రపరిచింది. ఆమె చెప్పిద్ది, ఎర్ర సముద్రం పాయలు చేసిన మీ దేవుడు గొప్పవాడు, ఈ ప్రాంతాన్ని ఎదుర్కోవటానికి వస్తుండని నాకు భయం వేసింది, అందుకని మిమ్మల్ని నేను వాళ్ళకి అప్పగించలేదు అని చెప్పి మిమ్మల్ని దాచాను. అయ్యా, ఈ ప్రాంతాన్ని మీరు కూలగొట్టడానికి వచ్చినప్పుడు నన్ను కాపాడండి, మీకు నేను సహాయం చేశాను కదా, నాకు కూడా మీరు సహాయం చేయండి, మమ్మలను మా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా మీరు ఏం చేయొద్దు అని చెప్పేసి ఆమె అడిగినప్పుడు, అలాగనే మమ్మల్ని మీరు కాపాడావు కనుక మేము ఏమి చెయ్యము అని చెప్పేసి అన్నారు. అలాగనే వారిని తీసుకొచ్చారు యెహోవాకి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా చెప్పిన మాట ఒక నిబంధనను చేశాడు దేవుడు. ఆ యొక్క ప్రాంతములో, ఆ దేశంలో, ఆ యొక్క పట్టణములో ఉన్న ఏ బంగారమైన ఎండైనను ఇనుమైనా ఏదైనాను పాత్రలైనా మీరు ముట్టకూడదు, ఇదంతా శాపగ్రస్తమైనటువంటిది కనుక మీరు ముట్టుకోకూడదు అని చెప్పేసి ఈయనకిచ్చినటువంటి ఒక బాధ్యతను యెహోషువ తెలియపరిచాడు. కనుక వారు ఏం చేశారంటే, ఈయన చెప్పిన మాట దేవుని మాట వదిలేశారు. వారు మరి కమ్మెలు తెచ్చుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ప్రయాణాన్ని కొనసాగించుచున్నటువంటి సందర్భం వారు తీసుకుని వచ్చారు, వద్దన్న పని వారు చేశారు. చూడండి దేవుని యొక్క వాక్యములో 7వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చూస్తే, శాపగ్రస్తమైన దానిని విషయములలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఎట్టనగా యూదా గోత్రములలో జరాహుయు ముది మనవుడైన జిబేయన గరీషు కుమారుడైన ఆకాను శపితమైన చేయబడిన దానిలో నుండి కొంత తీసుకొనిను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపగించుకొని, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడండి అని చెప్పెను. బెతేలుకును తూర్పు దిక్కునున్న బెత్తేవారును దగ్గరనున్న హాయ అను పురమునకును ఎరుకో నుండి వేగు వారిని పంపగా వారు వెళ్ళి హాయా పురుషులను వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిరి. జనులందరినీ వెళ్ళనీక
2, 3 వేల మందిని వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చునని జనులందరూ ప్రయాణమయ్యిరి. చూసారండి, ఏం చేశారంట? దేవుడు ఒక నిబంధన చెప్పాడు, ఒక నియమం చెప్పాడు, ఒక బాధ్యతలను యెహోషువకు అప్పగించాడు. ఇశ్రాయేలు ప్రజల ప్రాణాలన్నీ కూడా యెహోషువ మీద ఆధారపడి ఉన్నాయి, యెహోషువ మీద ఆధారపడి ఉన్నాయి. ఏది చేసినా యెహోషువే. కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రమాణం చేసినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోవాలంటే జాగ్రత్తగా నిబంధనలను పాటించాలి. అటువంటి పాటించాల్సినటువంటి వారి జీవితాల్లో వారి దుర్బుద్ధులు కలిగినాయి. వారికి ఆ ధనము చూశారు, ఆ కమ్మెలు చూశారు, వస్త్రాలు, సినార వస్త్రాలు చూశారు, విలువైన వస్త్రాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో, చాలా విలువ కలిగినటువంటి వస్త్రాలు. అయ్యో, మన జీవితంలో ఎలాంటి వస్త్రాలు మనం కట్టుకుంటామా, మనం తొడుక్కుంటామా అని చెప్పేసి వారు ఏం చేశారంటే ఆ విలువైన దుస్తులు తెచ్చుకున్నారు, ఆ బంగారపు విలువైనటువంటి కమ్మెలు తెచ్చుకున్నారు. అవి తీసుకొచ్చి గుడారాల మధ్యలో దాచుకున్నారు. దాచుకొని మరొక ప్రాంతానికి, వారు ఆయా ప్రాంతానికి యుద్ధానికి వెళ్తున్నారు. ఆ యొక్క పట్టణం వారు చాలా కొద్ది మందిగా ఉన్నారు, ఎక్కువ మంది ఏం లేరు, చాలా తక్కువగా ఉన్నారట. అయినప్పటికీ కూడా మరి ఆ ప్రాంతానికి వెళ్తూ ఉండగా, మరి ఆ ప్రాంతంలో వెళ్ళిన తర్వాత వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. హాయా పురుషులను వేగు చూచుచున్న యెహోషువ యొద్దకును తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకము 2, 3 వేల మందిని వెళ్ళి ఆయా పట్టణాన్ని పట్టుకొని వచ్చిరి. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళక హాయి వారు కొద్దిగా ఉన్నారని గద అనిరి. చూసారా, మొదట ఆలోచన ఏంటో తెలుసా? ఇది చేసినటువంటి ఆలోచన తప్పు ఏంటో తెలుసా? హాయా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్ది మంది కదా, కొద్ది మందే కదా. ఎంతమంది ఉన్నారంట? కొద్ది మందే కదా ఉన్నారు అనుకున్నారు. వీళ్ళు ఆలోచన చేయటం తప్పు అయిపోయింది. వీళ్ళు పొరపాటు ఎక్కడ జరిగిందయ్యా అంటే, కొద్ది మందే కదా వాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపులే వాళ్ళని, ఇంతమంది జనాల్ని గోళ్ళని కూల్చేసితే వాళ్ళు ఎంతసేపు మనకు అనుకున్నారు వీళ్ళు. నిజమే, చాలా నిజం. కానీ ఆయా వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? మొన్న ఈ మధ్య ఒక యుద్ధం జరిగింది చూసారా? ఎన్నో ఫోన్లు వచ్చినాయి. ఇస్రాయేల్ దేశం మీదకి గాజా వారు యుద్ధం చేశారు. నిజంగా ఒక యుద్ధంలోకి వచ్చినప్పుడు ఆలోచన కలిగి చేయాలంటే యుద్ధాన్ని, ఆలోచన చేసేది చాలా ఆలోచన చేస్తారు ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ దేశం ఎంత చిన్నదో తెలుసా? మన ప్రపంచాలన్నిటికన్నా కూడా వాళ్ళ దేశం చిన్నది. అయినా స్త్రీలు కానించి, పురుషులు కానించి, బాలుళ్ళు కానించి అందరూ చాలా చిన్న పిల్లగాళ్ళ కానించి వాళ్ళకి ట్రైనింగ్ నేర్చుకుంటారంట. ప్రతి దాంట్లో ట్రైనింగ్. ఆడపిల్లలు మరి సోమరులాగా ఉండరంట. ఆడపిల్లల్ని 5-6 సంవత్సరాల కానించి వాళ్ళకి ట్రైనింగేనంట. 5-6 సంవత్సరాల కానించి 8, 9, 10 సంవత్సరాల కాడికి వారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చరికి వాళ్ళు యుద్ధంలోకి వీరులుగా మారిపోతారంట. మన ఆంధ్రప్రదేశ్లో మనోళ్ళు ఎట్లుంటారు తెలుసా? నేను కుండలు తోవటానికి గంటసేపు ఏడుస్తారు అనమాట. ఇంకేమి తెలియజేస్తారు వీళ్ళు? పని చేయమంటేనే ఏడుతూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేస్తారంట. ఎందుకో తెలుసా? వాళ్ళది చిన్న పట్టణం అయినా చాలా జాగ్రత్తగా ఉంటారంట. అంటే దేవుని యందును ఆలోచన కలిగి ఉంటారంట. వాళ్ళు భక్తి జీవితంలో ఉంటారు, చురుకుగా ఉంటారు. ప్రార్థన అంటే ప్రార్థనే, మరి ట్రైనింగ్ అంటే ట్రైనింగ్, ఏదంటే అది అక్కడ చేస్తారు. కానీ వాళ్ళు చేస్తున్నాలే వీళ్ళు చేస్తున్నాలే అల్ట ఉండరు అంట. వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారంట. ఎందుకంటే ఇది మనం చూసినాం. మొన్న ఈ మధ్య గాజాలో నుండి యుద్ధాలు చేస్తే మొట్టమొదట వాళ్ళు టార్గెట్ చేసింది ఏందో తెలుసా? జనాల మీద యుద్ధం చేయలే వాళ్ళు. నిజంగా దేవుడిచ్చిన జ్ఞానంతో చేశారు వాళ్ళు. మొదట దేవుడు ఏం చెబుతాడంటే, నేను వారిని నీకు అప్పగించుతానంటాడు.
అన్ని తెలివితేటలు ఇవ్వడు మనకి. నేను వారిని మీకు అప్పగించుతున్నాను అన్నాడు. దానికి ఆ యెహోషువ ఎలాగేసిండో తెలిసినా, యెహోషువ ఆలోచన చేశాడు. ఎప్పుడు దెబ్బ తగిలినాక చేయాల్సి వచ్చింది ఆ ఆలోచన. మొదట వెళ్ళారు, కొద్ది మందే కదా యుద్ధం చేద్దామని పోయారు. కానీ పోతే చాలా మంది చచ్చిపోయారు. చూడండి ఆ మాటలు కిందకు ఉంటాయి. ఆ మాటలు మనం కిందకు చదువుతుంది 5వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయా వారిని ఎదుటను నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయా వారిలో 36 ఎంతమంది చేశారంట, చంపేశారంటే వాళ్ళు ఉందే కొద్ది మంది. ఏది మీరు బతిమలాడుతున్నారు? నిద్రను చంపేయండి అసలు, ముందు అది మన ఇబ్బంది పెడుతుంది. ఆయావారు కొద్ది మందే, వీళ్ళలో 3,000 మంది పోతే 3,000 మంది 30,000 మందిని చంపేశారంట వాళ్ళే, ఆయా వాళ్ళు. మరియు ఆ గవిని యొద్ద నుండి వారిని తరిమి, చూసారా, తరిమి చంపారంట వాళ్ళు. ఆయా మనుషులు తరిమి చంపారండి. అప్పుడు 7వ వచనం కాడ చూస్తే ఉంటది. ఆయా ప్రభువా, 6వ వచనం కాడ చదువుదామా. యెహోషువ తన బట్టలను చింపుకొని తన ఇశ్రాయేలీలను పెద్దలను సాగిలపడి వరకును సాయంకాలం వరకును యెహోవా మందసమును ఎదుట నేల మీదను ముఖములను మోపుకొని తన తల మీదను ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మలను నశింపచేయునట్లును నీవు వారి చేతికి మమ్మలను అప్పగించితివే. ఈ జనులను ఈ యొర్దాను నువ్వు ఎందుకు దాటించితివి? మేము యొర్దాను అవతలని నశించటం మేలు కదా. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు ఎందుకు వెనక్కి తిరిగిపోయారు? మేమేం చేయగలమయ్యా? అక్కడ ఉన్నడితే బాగుండేది కదా, ఎర్ర సముద్రం ఆవకడే, ఎందుకు మమ్మల్ని దరికి తీసుకొచ్చావు? ఎందుకు వారి చేతుల్లో సంచిపోవటానిగా అని వారందరూ తల మీద ధూళి పోసుకొని తగ్గించుకొని ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమి మాట్లాడుతున్నాడు. యెహోవా యెహోషువతో 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లాగా, లెమ్ము, నీవెలా ఇక్కడ ముఖమును నేలను మూసుకొని ఉన్నావు? ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. నేను వారితోనూ చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైనది కొంత తీసుకొని దొంగిలించిరి. తమ బొంకి సామాన్యములలోనూ దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులైన తమ శత్రువులు ఎదుటను నిలవలేక ఉండిరి. ఏం చేశారంట? అందుకని మనం కూడా ఈ రోజున మనం ఎందుకు పోరాటం లేదంటే, ఎందుకు పోరాడలేకపోతున్నాం? దేవుని తప్పు కాదు, తప్పు మనలోనే ఉంటాయి. మనం చేసే దాంట్లోనే ఉంటాయి. మనం చేసేది చాలా పర్ఫెక్ట్ అయినటువంటి భక్తి చేయాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ఆనాడు యెహోషువని నడిపించాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. ఈనాడు మనకు కూడా అదే ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. అందుకని దొంగిలించడానికి వీలు పడదు, ఎవరైనా సొమ్ము తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకోవడానికి కూడా ఉండదు. చాలా దేవుడు మనల్ని ప్రేమించాడు, మనకు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆయన కోరుకున్న ఇష్టము ఏంటంటే, ఆయన ఇవి చెప్పినట్టుగా నడవటమే. ఇశ్రాయేలుకి ఇచ్చిన గొప్ప భాగ్యం మన జీవితాల్లో కూడా ఇచ్చాడు. అందుకని మనం తినకూడదు, ఆయన తినమంటే తినాలి, వద్దంటే మానుకోవాలి.
ఇంతే కానీ దేవునికి ప్రశ్న వేయకూడదు మనం. ఆయన తినమన్నప్పుడు తినవచ్చు, వద్దు అనడానికో దాన్ని మానేయాలి. అంతేగాని ఆయన తినమన్నప్పుడు తింటాం, మరి వద్దన్నా కూడా తిన్నాం అనుకోండి, యుద్ధంలో ఓడిపోతాం. అందుకని మనం ఓడిపోతున్నాం, అందుకని మనం గెలవలేకపోతున్నాం. కొన్ని మనము ఓడిపోవటానికి కారణాలు ఏంటంటే ఇందుకనే వాళ్ళు ఏం చేశారు, వద్దన్న పని చేశారు. అందుకని వారి శత్రువుల చేతిలో ఓడిపోయారు, చచ్చిపోయారు. అప్పుడు అంటున్నాడు, వారిని అన్నాడు, ఎవరని చెప్తావు? అంతమంది జనాల్లో ఉన్నారు, ఎవరు తీశారని చెప్పాలా, ఎవరి దగ్గరుండి అని చెప్పాలా? దేవుడు దర్శనం ఇస్తా ఉన్నాడు. అందుకనే ఈనాడు దర్శనం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుడు దర్శనము ఇస్తున్నాడు. నేను పద్దాలు ప్రార్థన చేస్తాను. మన జీవితాల్లో కూడా మనకి ఇచ్చాడు. జాగ్రత్తగా మనం దీన్ని పట్టుకుంటే చాలా మంచిది. మనకు జాగ్రత్తగా చేసుకుంటే ఇంతకు మించిన మనకు మార్గం మనకు లేదు, సత్యం లేదు. ఇదే మనకు ఒక సత్యం. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితం. వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, ఇదొద్దు మనకి. మనకు దేవుడు ఏం చెబుతుండా ఆ విధంగా ప్రయాణం మనం చేయటం, మనము ఆయన కాడి మోయటమే మన బాధ్యత. కాబట్టి యెహోషువ గారి జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఈ రాత్రి మనం చూసుకుంటూ ఉన్నాం. అప్పుడు వారు ఆ యొక్క గోత్రాల ప్రకారంగా వారిని రేపు ఉదయమున ఒక్కొక్కరిని మందసం ఎదుటకు తీసుకురామని చెప్పి అప్పుడు తిరుగుతూ ఉండగా ఆకాను అనేటువంటి కుటుంబము వారికి పట్టబడింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆకానుతో అంటున్నాడు, చూడండి 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులందరినీ గోత్రములను వరుసను బట్టి దగ్గరకు రప్పించెను. అప్పుడును యూదా గోత్రములలో పట్టబడి ఉన్న యూదా వంశములలో నుండి దాగాకు రప్పించిన అప్పుడు జెరహీయులను వంశములను పట్టబడి జెరహీయులను పురుషులను వరుసగాను దగ్గరకు రామనగా అప్పుడు యూదా గోత్రములలో 20వ వచనం, ఆకాను యెహోషువతోను ఇశ్రాయేలు దేవుడని యెహోవాకును విరోధంగా నేను పాపమును చేసి తిని. ఏమంటున్నాడు చూడండి, పైన 19వ వచనములో అంటాడు. 19వ వచనంలో, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను తెచ్చిన ఆయన ఎదుటను ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చెయ్యక నాకు తెలపమని నేను వేడుకొనుచున్నాను. ఏం చెబుతున్నాడు? నువ్వు చేసిన పనిని నువ్వేం చేశావో దాన్ని ఒప్పుకో, మరుగు చేయొద్దు, దాచిపెట్టొద్దు, ఒప్పుకోకుండా ఆగిపోవద్దు అని యెహోషువ చెప్పేసరికి ఇంకేం చేస్తాడు? దేవుడు చెప్పిండు, ఇటు యెహోషువకి బయటపడిపోయింది, పట్టుబడిపోయాడు. ఇక చెప్పటం గడవు మరి ఉంది, చెప్పాలి. ఇక తప్పుకోవటానికి లేదు, దాచిపెట్టుకోవటానికి లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ డైరెక్టర్ దేవుడు చెప్పేశాడు కాబట్టి అప్పుడు వారు దొరికిపోయారన్నమాట. అప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఏం పాపం చేశాడండి? ఏం పాపం చేశాడు? వేరే ఉద్దేశం పాపం కాదు.
వద్దన్న పని చేసిందే పాపం అయిపోయిందంట ఆడ. ఆ, దోపిడి సొమ్ములో మంచి సీనారమును పై వస్త్రములను 200 తులములు కలిగిన ఎండిని 50 తులములు కలిగిన ఒక బంగారపు కమ్మెను నేనును చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్యలోను అవిని భూమిలో దాచిపెట్టి ఉన్నాను. ఆ వెండియు దాని కిందనున్న ఉత్తరమిచ్చును తనను అది ఒప్పుకున్నాడు. ఇక దానికి పరిష్కారం ఏంటంటే ఒప్పుకోవటమే. అందుకనే ఒప్పుకోకపోతే ఆ కార్యాలు కానీ దేవుడు మన పక్షాన యుద్ధం చేయడం అనమాట. వాళ్ళకి అప్పగించేస్తాడు రోగులకి. ఈ రోజున ఎవరు ఒప్పుకోకపోతే ఏమైతే రోగాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని బాగా గుల్ల చేసి పెడుతున్నాయి. మనని గుల్ల చేసి పెట్టి మన ఎంతో బలహీనతలు చేసి పెడుతున్నాయి. కాబట్టి దేవుని సన్నిధి ఒప్పుకోవడమే ఆ యొక్క శిక్షను. నిజంగా మనకన్నా ఇప్పుడు చాలా మేలు, మన జీవితాల్లో చాలా మేలు దేవుడు. ఎందుకంటే ఆకాను జీవితంలో అలాగ లేదు. ఒప్పుకున్నంత మాత్రాన వారికి ప్రాణభిక్షమేం పెట్టలేదండి. శిక్షే. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వారికి శిక్ష వేశారు. ఎలాంటి శిక్ష తెలుసా? వారి పిల్లల కుటుంబాల గాడిదలు పశువులు మొత్తం తీసుకెళ్ళి ఒక ఆకోరు లోయలో వేసి రాళ్లతో కొట్టి చంపి వాళ్ళ మీద రాళ్ళు కుప్ప ఇప్పుడు కూడా ఉందంట ఆ దేశంలో. ఆ వాళ్ళు చంపినటువంటి లోయ ఆకోరు లోయ అని పేరు పెట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఘోరమైనటువంటి శిక్ష వారు అనుభవించాల్సి వచ్చింది ఆశించిన వస్తువు కోసం. ఈ రోజున మనం అటు కొట్టే శిక్షలు లేవులే కానీ దొరికితే పోలీసు వాళ్ళు గుల్లబడిందా కొడుతున్నారు, ఉండి వదిలిస్తారు, కాకపోతే జైలు వేస్తున్నారు. అప్పుడు అయితే బతుకుతారు, కొంతకాలం బతుకుతానికి ఉంటుంది కానీ సంపరం ఎమ్మటే. కాబట్టి ఇప్పుడు అలాగుందనమాట. అయితే వీళ్ళకి అలాంటి దినాల్లో అంత శిక్ష ఉంది. అయితే అలా చేసిన తర్వాత వారు వాళ్ళని చంపి అప్పుడు వెళ్ళారనమాట మరలా గాజా యొక్క ఆయాం యొక్క దాని మీదకి వెళ్ళారు. అప్పుడు అన్నాడు దేవుడు, మీరు వెళ్ళండి, నా కోపం, ఆయన కోపం చల్లారిపోయిందంట దేవుని కోపం. అప్పుడు అన్నాడు, మీరు వెళ్ళండి, నేను మీకు తోడుంటాను, వారిని ఆయా మనుషులు ఆ రాజులు నీకు అప్పగించుతాను అన్నాడు దేవుడు. మళ్ళీ అప్పుడు మరి వెళ్ళలా, డైరెక్ట్గా వెళ్ళలా, వారు ఒక ప్లానింగ్ వేసుకున్నారు. ఎవరు ప్లానింగ్ వేసుకున్నారు? అట్లా మన ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు ఎలాగా ప్లాన్ వేసుకున్నారో ఆ యొక్క ప్రాంతానికి మనం యుద్ధం చేయాలంటే ముందేం చేయాలంట? ప్రజలను జనాల మీద యుద్ధం చేస్తే గెలవలేం. కాబట్టి వాళ్ళకున్న యుద్ధం కలిగినటువంటి బాంబులు కానీ వాళ్ళకున్నటువంటి యుద్ధ సామాగ్రాలు ఉంటాయి, పెద్ద యొక్క మరి గోడాలు ఉంటాయి కదా, ముందు ఆ గోడాలను ధ్వంసం చేస్తే వారు లొంగిపోతారు. వారున్న తావరాలను చూసి ఆ తావరాలని పేల్చేస్తే వాళ్ళు లొంగిపోతారు, దొరికిపోతారు అనేటువంటి ప్లానింగ్ వేసుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలా గెలుస్తున్నారు. కానీ మామూలుగా పోరాటం చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడో తుక్కు అయిపోయేవాళ్ళు, ఎప్పుడో బూడిదైపోయేది ఇశ్రాయేలు దేశం. కానీ వాళ్ళు ప్లానింగ్ ఏంటంటే వాళ్ళను ఎక్కడికెక్కడ కదలికలను కనిపెట్టి వాటి మీద బాంబులేసి కూలగొట్టి వాళ్ళని పతనం చేశారు. వాళ్ళ ఆయుధాల మీద ఆవిషి మీదనే వాళ్ళు యుద్ధం చేశారు. అందుకు తొందరగా సింపుల్గా యుద్ధం తేలికైపోతుంది అనమాట వాళ్ళ యుద్ధాలు. అంతేగాని ఒట్టిద్దాలు చేసినడితే ఎప్పుడో ఇశ్రాయేలు దేశం పోయేది. అందుకని యెహోషువ కూడా ఆలోచన చేశాడు. ఎలాంటి ఆలోచన చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి యుద్ధాలు ఈనాడు కూడా చాలామంది చేస్తూనే ఉన్నారు. ఆనాడు కొన్ని యుద్ధాలు, వెనకటి యుద్ధాలు కూడా అటువంటి యుద్ధాలే చేశారు. ఎలాంటి యుద్ధాలు చేశారంటే, యెహోషువ అన్నాడు, ఫస్ట్లో మన యొక్క సైన్యం వెళ్ళింది కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు మన వాళ్ళని తరు చంపారు కదా, ఇప్పుడు కూడా అలాగనే మేము వెళ్తాం. మీరు ముందుగానే వెళ్ళి ఆ ప్రాంతానికి పనవటో తూర్పు భాగంలో మీరు దాగి ఉండండి.
కొంతమంది జనాన్ని చీల్చాడు యెహోషువ. మహా తెలివి కలిగే యెహోషువ గారు తెలివితేటలుగా ఉపయోగించాడు. వారిని ముందుగానే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ మీరు దాగి ఉండండి, నేను యథామావులుగానే నేను వారి మీదకి డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక వస్తూనే ఉంటారని ఇదివరకు మనం తరుముకున్నట్టుగానే, ఇదివరకు మన వాళ్ళని చంపినట్టుగానే వాళ్ళు మా ఎంట పడతారు. ఎంట పడిన తర్వాత మేము పారిపోతాం, వాళ్ళని చూసి పారిపోయినట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతాల్లో నుంచి విడిచిపెట్టి వాళ్ళు మమ్మల్ని ఎంటబడతారు. ఎంటబడిన తర్వాత మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే మేము వాళ్ళని మా ఎంట తీసుకుని వెళ్ళిపోతాం. వాళ్ళు మా ఎంబడిపడి వస్తూ ఉంటారు. మీరేం చేస్తారంటే నేను చెయ్యి జెండా ఊపుతాను. అప్పుడు మీరేం చేస్తారంటే మీరు వచ్చే ఊరు మొత్తం ముట్టడేసి ఊరు మొత్తం తగలేసేయండి. వీళ్ళందరూ ఊరు బయటకు వస్తారు కాబట్టి మీరు ఆ ఊరుని తగలేయండి. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఊరు కాన రాకుండా చేయండి అంటాడు. చాలా ప్లాన్తో కూడింది అనమాట వ్యవహారం. యెహోషువ ఇచ్చినటువంటి ప్లాను మహా యొక్క తెలివిగా ఇస్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళు అలాగనే పోయి ఆడ ఉంటే కొంత జనం పోయి అక్కడ కొన్ని వేల మంది జనం ఆడ దాగి ఉండి, కొంత జనమేమో యెహోషువ దగ్గర పెట్టుకొని నాయకుడిగా వెళ్ళి ఆ ఊరు మీదకి వెళ్ళేసరికినే ఆ ఆయా వాళ్ళు అనుకుంటారు మరలా మొన్నట్లాగే వచ్చారు, ఈసారి కూడా వాళ్ళని ఉరికిచ్చి చంపుదామని చెప్పేసి వాళ్ళందరూ యుద్ధానికి బయలుదేరి వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళని చూసి పారిపోయినట్టుగా వీళ్ళు పరుగులెత్తుతుడు ఆ యెహోషువ. వెళుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకేంద్ర దొరుకుతుంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళని అందుకొని పోయి వాళ్ళని ఒక్కళ్ళని బానికూడదని చంపాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు గుర్రాలు వేసుకొని వచ్చరికినే అప్పుడు యెహోషువ పోత బాణం పైకి వదిలి వేసరికి వాళ్ళు అది గుర్తుపట్టి ఏం చేస్తారు, వెంటనే వాళ్ళందరూ వీళ్ళని బయటికి వాళ్ళు యుద్ధం ఉండే స్థలానికి వచ్చేసరికినే వీళ్ళు ఆ ఊరు మొత్తం ముట్టడేసి తగలబెట్టేస్తుంటారు. ఆ ప్రాకారాలన్నీ కూడా తగలబెడతా ఉంటే పొగలేసింది. వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తే ఉంది వీళ్ళ ఊరు మొత్తం కూడా భయంకరమైనటువంటి పొగ ఊరు కాని రాకుండా పోయింది. అప్పుడు అనుకున్న ఏందిరా ఇటు జరిగిందని చెప్పేసి వాళ్ళు వెనక్కి తిరుగుతారు. వాళ్ళు యుద్ధాలు వీళ్ళు పోయేవాళ్ళు వెనక్కి తిరిగి వీళ్ళ మీద యుద్ధం ప్రారంభమయ్యారు. వాళ్ళు ఏం చేశారు, ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ మీద యుద్ధాలు చేసి వాళ్ళని పిల్లల్ని బొల్లల్ని మొత్తాన్ని చంపుకుంటూ వాళ్ళని చంపేసి మరలా వాళ్ళు అటు నుంచి ఎదురు తిరిగి వాళ్ళు వస్తారు వెనక, వీళ్ళు ఇటు నుంచి వాళ్ళు అటు మధ్యలో వేసి ఆయా మనుషుల్ని ఒక్కళ్ళని పోనీకుండా చంపేసేవారు. ఇటువంటి ఆలోచన కలిగిన వారు ఆనాడు యుద్ధాలు. అప్పుడు దేవుడు అంటాడు ఆ పట్టణంలో ఉన్న వాటినన్ని కూడా మీరు తీసుకోండి అని చెప్తాడు దేవుడు. చూడండి ప్రభువా, దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఏం చేస్తాడు, ఎరుకోలోనే వద్దన్నాడు, ఆయా ప్రాంతంలోనేమో తీసుకోమన్నాడు. చూడండి, దేవుడు ఏది మంచిదో ఏది కాదో ఏది ఎట్టాడిదో ఆయనకు తెలుసు. అప్పుడు ఆ యుద్ధాల్లో చేసి వారు ఆ యుద్ధాల్లో గెలిచి ఆ ప్రాంతాలన్నీ కూడా యుద్ధాలతో గెలుచుకుంటారు. ప్రియులారా, ఈనాడు మన జీవితాల్లో కూడా మనకు యుద్ధాలు లేవు కానీ మనకు రోగమే ఒక శత్రువు, బలహీనతే మనకు శత్రువు, మనలో ఉన్న లక్షణాలే శత్రువు, మన కోరికలే శత్రువు. ఏది దేవునికి ఇష్టం కానిది ఉంటుందో దానిని మనం విడిచిపెట్టాలి. దేవునికి అనుకూలం ఉన్న దాన్నే మనం పోరాడాలి. అప్పుడు మన దేవుడు గెలిపిస్తాడు, మనకు తోడుంటాడు, మన పక్షాన ఉంటాడు, మనతో కూడా యుద్ధం చేస్తాడు. ఆనాడు యెహోషువకు తోడుగున్న దేవుడు ఈ రోజున మన జీవితాల్లో కూడా తోడు ఉంటాడు. రోగాల నుండి విడిపిస్తాడు, వ్యాధుల నుండి విడిపిస్తాడు. శత్రువు అది ఏ విధమైనటువంటి రోగమైనా కూడా మన విడిచిపెట్టకుండా, అది మన పీడిస్తున్నటువంటి రోగమైనా కూడా దేవుడు దాన్ని మన నుండి విడిపిస్తాడు. ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడవగలిగితే, ఆయన చెప్పేటువంటి నిబంధనలు మనం పాటించగలిగితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి యెహోషువ తనకిచ్చిన బాధ్యతలను నెరవేర్చాడు. మరి మన జీవితంలో కూడా మనం కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి మనం ఇష్టపడదాం, దేవుని నీతిలో నడుచుకుందాం. మనం నడిచి మన పిల్లలకు కూడా ఆ మార్గాన్ని మనం చూపించుకుందాం. ఈ విధముగా దేవుని మార్గంలో నడిచి సాగిపోదాం. దేవుడి మాటలను ఆయన ఎన్నికల్లో జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. యెహోషువకు తోడున్నావు, యెహోషువ
ఎరుకో పట్టణాన్ని నాయన జయించినటువంటి గొప్ప శక్తిని మీరిచ్చారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రభువా కొన్ని అవిధేయతలు నడిచాయి, కొన్ని ఆశించారు, కోరికతోనైనా పొందుకున్నారు ప్రభువా. అలాగ చేయటం వల్ల వారు యుద్ధాల్లో చనిపోయారు. అలాగనే ప్రభువా మా జీవితాల్లో కూడా నాయన మా పూర్వీకులు రోగాల మధ్యలోను చెయ్యరాని కార్యాలు తినరాని తిని అయ్యా మా బంధువులు మా మా పితరులందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు ప్రభువా. వద్దన్న పనులు చేశారు, దొంగిలించుకున్నారయ్యా, దొంగతనాలు చేశారు, అపరాధాలు మాట్లాడారు, అబద్ధాలు మాట్లాడి బ్రతికినటువంటి దినాలు. ఈ రోజున రోగాలు అయినా పీడిస్తున్నాయి అంటే ఈ రోజున కరువు మా ఇళ్లలో ఉందంటే ప్రభువా నీ ఆజ్ఞలను సరిగ్గా చూడకనే, నీ ఆజ్ఞలను మేము పాటించకనే, నీ నియమాలను మేము నాయన అయ్యా నడవకనే ప్రభువా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నీ మాటలు యెహోషువ గారు నడిపించిన దేవుడా, సూర్యచంద్రులను నక్షత్రములను అయ్యా ఆపిన వాడివి నీవే, యుద్ధాలలో తోడుగొన్నావు, గొప్ప గొప్ప యుద్ధాలు 5 రాజులను ఓడించిన గొప్పవాడి ప్రభువా. ఎంత గొప్ప యుద్ధాలు చేశారో ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలకు వారిని వనిగల చేతను నాయన కణుకుల చేతను వేల మంది చనిపోయారు ప్రభువా. అయ్యా అలాంటి యుద్ధాలు చేయించావు యెహోషువ చేత ప్రభువా. వారి జడవలేదు, దడవలేదు, భయపడలేదు ప్రభువా. వారికి ఎంతగానో యుద్ధాలు నేర్పి వారి నిలబెట్టావు ప్రభువా. ఈ రోజున మేమైతే రోగాల పాలవుతున్నాం, ఈ రోజున రోగాన్ని వదిలించుకోలేకపోతున్నాం, ఈ రోజున మేము బలహీనతలను నాయన విడిపించుకోలేకపోతున్నాం నాయన. మేము ఈ రోజున అప్పులు విడిపించుకోలేకపోతున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఆరోగ్యం పొందుకోలేకపోతున్నాం, నెమ్మది పొందుకోలేకపోతున్నాం. కారణము ప్రభువా నీ ఆజ్ఞని మేరుతున్నాం, నీ మాట నిలబడలేదు, నీ మాట ప్రకారంగా నడవటం లేదు. ఈ రాత్రి మరొక్కసారి నువ్వు గుర్తు చేశావు. మా దినాల్లో మేము నాయన ఆ విధంగా నడిచి అయ్యా మాలో గనుక అలాంటి కమ్మెలు కానీ అలాంటి ఏదైనా ఉన్నా కానీ ప్రభువా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఆనాడైతే వారికి నాయన అవకాశాలు లేవు, ఈనాడు మాకు అవకాశాలు ఇస్తున్నాం. ఎవరి రోగం వారిని అణిసివేస్తుంది ప్రభువా, ఎవరి బలహీనత వారిని హింస పెడుతుంది నాయన. అలా కాకుండా ప్రభువా వాటి నుండి విడిపించుకునే భాగ్యం దయచే. నీ సన్నిధిలో భక్తుడు చెప్పాడు నాయన, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టుమన్నావు. నిజమే, వారు ఒప్పుకున్నారయ్యా. అలాగనే మేము కూడా ఈనాడు ఒప్పుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాలు అలాంటి వాటికి పోనీకుండా మమ్మల్ని బలపరచండి, నడిపించండి, నీతి మార్గాలు మాకు అనుగ్రహించమని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అటువంటి శాపాలకు మేము బానిసలు కాకుండా మా ప్రయాణాల్లో, మా మార్గాలలో, మేము చేసే ప్రతి పనుల్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి. ఆయా ప్రాంతాల్లోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిజమైన మార్గము, సత్యమైన మార్గాన్ని ఎంచుకొని నడుచుకోవడానికి సహాయం చేయమని, మా చుట్టూ నీ కృప చూపమని, మాతో కలిసి నడిచేవారిని నడిపించుకోమని. అనేకులు ప్రభువా పాపములోనే మణిగిపోతున్నారు, పాపములోనే చనిపోతున్నారు అయ్యా, అనేకమైనటువంటి వాటిల్లో మగ్గిపోతున్నారు ప్రభువా. వారికి నిజాన్ని తెలియపరుచుకొని అయ్యా అది మంచి మార్గం కాదని తీసివేసుకొని సత్యమైన మార్గాల్లో నడవటానికి అట్టి మనసును, అట్టి కృపను బిడ్డలకు దయచేసి సహాయం చేయమని కూడా నీ బిడ్డలు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రాంతాల్లో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము నాయన్ని అందును నిలకడగా, నమ్మకంగా, విశ్వాసముగా మేము సాగిపోయాము భాగ్యాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకోండి దేవా. మా యందు మీరుండండి, మీ యందు మేము ఉన్నట్లు మమ్మల్ని నడిపించడానికి మీ కృప చూపండి. ఏదైనా మాలో పొరపాటు జరిగి ఉంటే మాకు తెలియపరచండి ఆయన, సరి చేసుకొని మమ్మల్ని క్షమించండి అయ్యా. మా ద్వారా మా పిల్లలకు శాపాలు రాకుండా చేయండి దేవా. మేము నీ యందు భయభక్తులు కలిగి బ్రతకటానికి అట్టి కృపను అనుగ్రహించమని ఇదిగోనైనా ఈ రాత్రి నీ బిడ్డల మీద, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. బిడ్డల్లో ఉన్న అవిధేయతలను, బిడ్డల్లో ఉన్న పొరపాట్లను సరిదిద్దండి అయ్యా. మీరే మాకునైనా నీ కృపా కాపుదలంచమని. మీరు ఇశ్రాయేలులను కాపాడువాడు కొనకొడు నిద్రపోడు అయ్యా, మీరు నిద్రపోయేవాడు కాదు ప్రభా అయ్యా, మీరు మమ్మల్ని కాచేవాడు ప్రభా. జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరికీ నాయన ప్రభా మీరు మాట్లాడండి. బిడ్డలు పడిపోకుండా ఈ లోకములో పడిపోకుండా ప్రభా కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమె. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసం మనకిని
మన సాహసానికి సంఘానికి సర్వలోక పరిశుద్ధులకుని దేవుని సన్నిధి సదాకాలము తోడయ్యండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు.